బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారని, రాజ్యాంగం మారడం వల్ల స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం కోల్పోయే అవకాశం ఉందని, ఆర్టికల్ 2021 మనిషి జీవించే హక్కు హరించే ఆలోచన జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే భారత రాజ్యాంగాన్ని రక్షించగలుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆలోచనతో జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి మధుకర్, బొజ్జ నరేష్, సాముల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో మరి భారతదేశ రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉంది. మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. రాజ్యాంగం మారడం వల్ల ఈ దేశంలో ప్రజల యొక్క స్వేచ్ఛ, స్వతంత్రాలు, సౌభద్రత్వాన్ని, సమానత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 17 మరి 19 ఇవి సమానత్వం సంబంధించినవి. ఉద్యోగాల్లో సమానత్వం సంబంధించి స్వేచ్ఛ, స్వతంత్రాలను హరించి, అదేవిధంగా ఆర్టికల్ 20, 21 కూడా మనిషి జీవించే హక్కును కూడా హరించే ఆలోచన మరి జరగబోతున్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గతంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా సంబంధాలతో ఉండి ఇవాళ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అందరితో కూడా మాట్లాడి, ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న నాకు సంబంధించిన బీఎస్పీలో గతంలో పనిచేసిన నాయకులు, అదేవిధంగా నాతో పాటు పనిచేసిన స్నేహితులు, మరి న్యాయవాదులు అందరూ కలిసి మేము నిర్ణయం తీసుకొని మరి ఇట్టి సందర్భంలో ఏదో ఒక ఏ పార్టీ సంబంధం లేకుండా ఉండకుండా మరి ముఖ్యంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అయితేనే భారత రాజ్యాంగాన్ని మరి రక్షించగలుగుతుందని మేము ఒక ఆలోచనకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో నుంచి కూడా రాజ్యాంగాన్ని మార్చేదాని విషయంలో కూడా వ్యతిరేకిస్తూ రావడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒక ఆలోచనకు మేము రావడం జరిగింది. ఇట్టి విషయంలో ఇక్కడి నియోజకవర్గము ఇన్ఛార్జి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్గా ఉన్నారు. అదేవిధంగా మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా మేము కలిసి మరి మేము చెప్పడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలామంది మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేయించాలని మరి మేము కోరడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి మేము తొందరలోనే మేము కాంగ్రెస్ పార్టీలో మేము చేరేతామని ఈ సందర్భంగా మరి ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న గతంలో మాతో కలిసి పనిచేసిన వాళ్ళు, మరి ప్రజలందరికీ, మా స్నేహితులందరికీ, మరి పత్రికా ప్రతినిధుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి మేము తీసుకునే నిర్ణయంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం.